హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్, ఆలుగడ్డ, మెంతం కూర. ఈ మూడు కలిపి నేను కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనము కర్రీకి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టినాను. ఓకేనా? ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? క్యాబేజ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. క్యాబేజు ఆయిల్లోనే ఉండాలి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యింది. సో నేనైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము క్యాబేజీ, ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవైతే మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? క్యాబేజ్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. కూరగాయలు కట్ చేయడం కూడా మనము ఇంట్రెస్ట్ పెట్టి అండ్ మంచిగా నీట్గా కట్ చేసుకుంటేనే కర్రీ కూడా సూపర్ టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కటింగ్లో కూడా కర్రీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఆలుగడ్డ చూడండి, ఆలుగడ్డలు అయితే కొంచెం నేను పెద్ద పెద్దగానే కోస్తాను, ఎందుకంటే నాకు కొంచెం ఇష్టము ఆలుగడ్డ. అందుకనేసి కొంచెం ఇట్లా పెద్ద సైజు కోసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు క్యాబేజు, ఆలుగడ్డ యాడ్ చేసుకున్నాం కదా, ఇది మూత పెట్టి ఆవిరికైతే మనము కొంచెం సేపు అయితే క్యాబేజ్, ఆలుగడ్డ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక మూత పెడతాను. ఇప్పుడు ఒకసారి మనము క్యాబేజ్ అయితే కలుపుకోవాలి. ఓకేనా? ఇంతవరకు నేను కలపనే లేదు. ఇప్పుడు మనము కరివేపాకు, కొత్తిమీర, పెద్ద మెంతం కూర యాడ్ చేసుకుందాము. మెంతం కూర వేసి వండితే బాగుంటుంది, ఆలుగడ్డ కూడా ఉంది కదా, సో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంకొంచెం సేపు మనము ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఒక మూత పెట్టి ఇప్పుడు చూడండి, మళ్ళీ మనము క్యాబేజ్, ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో. ఇప్పుడు మనం టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అయితే నేను 2 అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకు ఇంత తొందరగా యాడ్ చేస్తున్నాను అంటే క్యాబేజ్, ఆలుగడ్డ తొందరగా ఉడికిపోతుంది, సో అందుకనేసి. ఇప్పుడు మనము స్పైసెస్ కూడా వేసుకోవాలి. ఓకేనా? ఇందులో పెద్దగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఇది తొందరగానే ఉడికిపోతుంది, ఆవిరికే కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది మనకి. ఫస్ట్ అయితే మనము పసుపు వేసుకోవాలి. మీకు అందరికీ తెలుసులే, కాకపోతే నేను చెప్తున్నాను. కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి ఇందులో యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేకపోతే చేయకండి. ఓకేనా? కొందరికి ఇష్టం అనిపించదు, అందుకనేసి నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ ఫ్రెండ్స్. సాల్ట్ నేను 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను, ఇంకొంచెము వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మాడకుండా మంచిగా కలుపుకుంటూ కర్రీ అయితే ఉడికించుకోవాలి. ఒకవేళ అడుగంటుకుంటుంది అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే కంప్లీట్గా మనం ఉడికించుకోవాలి. ఓకేనా? చూడండి, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒక మూత పెట్టి ఫ్రై అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఆయిల్లో అయితే నేను ఇట్లా ఉడికించాను, కాకపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను. ఎందుకు అని అంటే కొంచెం అడగంటుకుంటుంది, సో ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసినాను కదా. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్గా ఉడికించుకుంటాను. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. ఒకసారి అంతా కలుపుకొని చెక్ చేద్దాము.
ఆలుగడ్డ అయితే ఉడికిపోయింది, క్యాబేజ్ కూడా మంచిగా ఇట్లా ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాబేజ్ ఆలుగడ్డ సింపుల్గా మెంతం కూర వేసి నేను ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసినా చూసిరు కదా. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.